గూడు పుటాని మరి ఒక నూతన చిత్రం తమ్ముడు సప్తగిరి హీరోగా ఇది 4వ చిత్రం. దీనికి మరి దర్శకులు కుమార్ గారు, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ రెడ్డి గారు, రమేష్ యాదవ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రతాప్ విజయ్ గారు, అదేవిధంగా విలన్ మరి సింగర్ దీంట్లో విలన్గా పనిచేస్తున్నటువంటి రఘు కొంచె గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు అందరికీ, ప్రధానంగా హాలీ గారు ఎన్నేళ్ళ నుంచి చూసినా అట్లనే ఉంటాడు హాలీ గారు. మరి దీంట్లో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులకు, ఆర్టిస్టులకు అందరికీ, ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈ మధ్యకాలంలో ఆడియో ఫంక్షన్స్కు నేను అటెండ్ అవుతలేను జనరల్గా, కానీ తమ్ముడు సప్తగిరి అప్కమింగ్ హీరోనే కాకుండా చాలామంది చలనచిత్ర రంగంలో మనకు తెలుసు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కుటుంబాలు వస్తాయి, కానీ ఒక మామూలు వ్యక్తి తన టాలెంట్తోని ఈ స్థాయికి రావడం అనేది గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దానికోసమే నేను రావడం జరిగింది. వారికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి, మీ అందరి అభిమానం ఉండాలి. చలనచిత్ర పరిశ్రమలో కూడా యంగ్ జనరేషన్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సప్తగిరికి ఉన్నటువంటి టాలెంట్ మీకు అందరికీ తెలుసు. ఏ డైలాగ్ అన్నా అవలీలగా మాట్లాడడమే కాకుండా తను ఒక మామూలు ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి వచ్చి మరి ఈరోజు హీరోగా స్థిరపడడం అనేది మామూలు విషయం కాదు. తన వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఓన్లీ తన టాలెంట్ని నమ్ముకొని ఈ స్థాయికి రావడం అనేది నిజంగా గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రొడ్యూసర్స్ కూడా వారిని హీరోగా పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించడం, ఇంకా యంగ్ ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త జనరేషన్ రావాలి. ఎందుకంటే ఈ చలనచిత్ర రంగంలో స్థిరపడాలంటే టాలెంట్ లేకుండా ఎవరు వచ్చినా కానీ ఇండస్ట్రీలో నిలబడడం అనేది మరి జరగనటువంటి పని. కాబట్టి గూడు పుటాని చిత్రం మీ అందరి ఆదరాభిమానాలతో, మరి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల ఆదరాభిమానాలతో ఇది బ్రహ్మాండంగా సక్సెస్ కావాలి. సప్తగిరి గారు ఇంకా చాలా చిత్రాల్లో నటించాలి హీరోగా. వారికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రొడ్యూసర్స్కు, డైరెక్టర్ గారికి, టెక్నీషియన్స్కి అందరికీ, హీరోయిన్ గారు, ఇందులో పనిచేసినటువంటి మిగిలిన ఆర్టిస్టులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు, తెలుగు చలనచిత్ర రంగం మరి హైదరాబాద్ సిటీలో మరి ఎంతో బ్రహ్మాండంగా చిత్ర నిర్మాణం జరుగుతున్నటువంటి శుభతరుణంలో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుంది. మరి ఎల్లప్పుడూ మనందరం ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకటే అనేటువంటి ఉద్దేశంతో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండే విధంగా, కరోనా వైరస్ వలన 2 సంవత్సరాలు చాలామంది ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతుంది కూడా మనందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి ప్రొడ్యూసర్స్ ధైర్యం చేసి మరి ఈ చిత్రాన్ని నిర్మించడం, మరి ఈ యొక్క సినిమా గూడు పుటాని అనేటువంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్ని తీసుకురావడం అనేది సంతోషదాయకమైనటువంటి సందర్భం అని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ
మరి యూనిట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ తప్పకుండా సక్సెస్ఫుల్గా ఈ చిత్రం నడవాలి, మళ్ళీ ఇదే హీరోని పెట్టి మీరు సినిమా తీయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.